కాంగ్రెస్ పార్టీతో ఆన్లైన్ సంబంధం ఏర్పరచుకొని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కోసం ఇంకా బలోపేతం చేసే నాయకులు. సామాజిక న్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, లంబాడ వర్గానికి చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు శంకర్ నాయక్ గారు వెనుకబడ్డ తరగతులకి రిప్రజెంటేషన్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతి మహిళా గుండెల్లో కాకుండా మనలాంటి మిత్రులు గుండెలో వెళ్ళేటి ఆనాటి నేటి పార్టీ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో కనకడపక స్థానం ఏర్పడుతున్న విజయశాంతి గారు నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం స్పందిస్తున్న అధ్యక్ష దయాకర్ గారు ఇవాళ పరిపూర్ణమైనటువంటి సామాజిక న్యాయం కోసం ఆ కోణంలో ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, ఈ ముగ్గురులో భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఈ ముగ్గురు ఎంపిక తీవ్రంగా దోహదపడుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. వారి ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు అసెంబ్లీలో జరిగినటువంటి చట్టాన్ని కూడా ఒక దళితుడైన ప్రసాద్ గారికి మనం స్పీకర్ పదవి ఇచ్చాం. ఇది అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు వివరించిన తీరు, ఒక స్పీకర్ని అవమానించిన తీరు చూస్తూ ఉంటే గతంలో వారు నిరంకుశంగా ఒక నియంత్రణ వహించిన కేసీఆర్ ఆనాడు దళితుడైన సంపత్ కుమార్ని ఏ రకంగా అసెంబ్లీ నుంచి బయటేశారో, వారితో పాటు వెంకటరెడ్డి గారిని ఏ రకంగా బయటేశారో మనం చూసాం. ప్రజాస్వామ్య విలువలకు తిరోగదాలుస్తూ ఆ ఇరువురు కూడా ప్రభుత్వ తప్పిదాలు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా అసెంబ్లీ సభ్యత్వం స్పీకర్ని అదుపులో పెట్టుకొని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన సంఘటన చూసాం. ఇది వారికి దళితుల పట్టినటువంటి నైజం. 2018లో మరొక దళితులైనటువంటి ఈనాటి ఉప ముఖ్యమంత్రి భట్టి గారిని సిఎల్పి నాయకుడు చేస్తే ఆ సిఎల్పి నాయకుడు హోదా లేకుండా కుతంత్ర ప్రయత్నం చేసి వారి హోదా లేకుండా చేసినటువంటి సంఘటన మర్చిపోలేదు. సంపత్ కుమార్ విషయంలో కానీ, ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్న భట్టి విక్రమార్క విషయంలో కానీ కేసీఆర్ వివరించినటువంటి నియంతృత్వం మనం మర్చిపోలేదు. అడుగున బీసీల పట్ల, ఎస్సీల పట్ల ఆయన వ్యవహారం ఈ 10 ఏళ్లుగా చూస్తూ వచ్చాం. డిప్యూటీ ముఖ్యమంత్రి రాజయ్య గారిని ఉన్న ఫలంగా బర్తరఫ్ చేసినటువంటి సంఘటన మనం మర్చిపోలేదు. వారి ఎలా దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు.